ఏపీ విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు విద్యాశక్తిని అందించి ఆదుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ఆన్లైన్లో బోధన అందించేందుకు ముందుకొచ్చింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువులో వెనుకబడ్డ విద్యార్థులను ఏపీ సర్కార్ గుర్తిస్తోంది. వారికి అదనంగా ఆన్లైన్లో బోధన అందించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఐఐటి మద్రాసులోని ఐఐటిఎం ప్రవర్తక్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తోంది. దీనికి విద్యాశక్తి కార్యక్రమంగా నామకరణం చేసింది. విద్యలో పలు సంస్కరణల కోసం ఇటీవల ప్రభుత్వం ఐఐటి మద్రాసుతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా పాఠశాల విద్యాశాఖ వెనుకబడ్డ విద్యార్థులకు అదనపు తరగతుల నిర్వహణ చేపట్టింది. ఏపీ సర్కార్ గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా విద్యాశక్తిని అమలు చేస్తోంది. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. 3 నుంచి 12 తరగతుల వరకు అవకాశమున్న ప్రయోగాత్మక కార్యక్రమంలో 6 నుంచి 12 తరగతుల వరకు మాత్రమే విద్యాబోధన చేయనున్నారు. విద్యా సంస్థల సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో జూమ్ ద్వారా విద్యాబోధన నిర్వహిస్తారు. విద్యార్థులకు లింకు పంపిస్తూ ఉండగా వారు ఐఎఫ్బీల ద్వారా లాగిన్ అయి పాఠాలు వింటున్నారు. దీనిలో 10వ తరగతి విద్యార్థులను మినహాయించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.